అందరికీ నమస్తే అండి. మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఏం చేయాలి, ఎలా భద్రపరచుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలా వ్రతాలు, పూజలు, నోములు చేస్తూ ఉంటాం. మన కష్టాలు తీరిపోవాలని కోరుకుంటూ ఉంటాం. కానీ మనకు మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటి సంకేతం మన అందరికీ తెలిసింది. జనవరి 22వ తారీఖున అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి తిరిగి తన రాజ్యానికి వచ్చేస్తున్నారు. అంటే మళ్ళీ మనకు రామరాజ్యం పరిపాలన రాబోతుంది, ఏదో మంచి జరగబోతుంది, ఏదో సంకేతం వస్తుంది అనేటువంటి విషయం అయితే గట్టిగా ఆధ్యాత్మికతను నమ్మే ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. అయోధ్యలో జనవరి 22వ తారీఖున అంటే 2024వ సంవత్సరం సోమవారం రోజున మధ్యాహ్నం అభయజిత్ లగ్నంలో 12 గంటల సమయంలో బాల విగ్రహ అంటే బాలరాముడిగా స్వామివారికి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమం అనేది అయోధ్యలో జరగబోతున్నది. ఈ సందర్భంగా స్వామివారికి అక్షింతలతో పూజ చేయడం జరిగింది. అక్షింతలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆహ్వానంలాగా వెళ్ళాలి అనే తలంపుతో మన గవర్నమెంట్ అయితే ఏర్పాటు చేసింది. రామనామాన్ని ప్రచారం చేయాలి, రామనామంలో ఉండేటువంటి తీయదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనకు వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ కూడా తప్పనిసరిగా జనవరి 22 వరకు రామనామ స్మరణలో గడపాలి. స్వామివారు త్రేతాయుగం తరువాత 500 ఏళ్ల క్రితం జరిగినటువంటి చెడు సంఘటనల నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ కలియుగంలో మళ్ళీ మన అందరి కోసం పునఃప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు, శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే ఆ శుభ సంకేతాల పాజిటివ్ వైబ్స్ అనేవి ప్రకృతిలో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. మనమంతా మన ఇంటికి స్వామివారికి ఏ విధంగా ఆహ్వానించాలి? సాక్షాత్తు స్వామివారే ప్రతి ఇంటికి నేను మళ్ళీ జన్మిస్తున్నాను, నా కార్యక్రమాన్ని రండి అనేటువంటి ఒక రూపంలో ఈ అక్షింతలు పంపించడం జరిగింది. వచ్చిన అక్షింతలని ఏం చెయ్యాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పూజా మందిరంలో పెట్టి ప్రతిరోజు ఉదయం సాయంత్రం షోడోపచారాలతో పూజ చేసుకోవడం, ప్రతిరోజు కూడా కుదిరినంతలో ఇంటి యజమాని కావచ్చు లేదా ఇంటిల్లిపాది కావచ్చు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని 108 సార్లు ఖచ్చితంగా ఎవరెవరి ఇంటికి అయితే అక్షంతలు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఆ అక్షంతలు అయోధ్య నుంచి శ్రీరామచంద్రమూర్తి పంపించినటువంటి ఆహ్వానం, నేను మీ ఇంటికి కూడా వస్తున్నాను అనే సంకేతంగా భావించి అన్ని విషయాలకు శ్రీరామచంద్రమూర్తి అంటే సకల గుణ సంపన్నుడు, సకల గుణాభిరాముడు అని మన అందరికీ తెలుసు కదా. ఆయన గుణాల గురించి మనం వింటూనే చదువుతూనే తెలుసుకుంటూ పెరిగాం. వాటిని గుర్తుకు తెచ్చుకొని ఆ అక్షింతలు పెట్టుకొని జనవరి 22 వరకు నామస్మరణ చేసుకోవాలని జనవరి 22వ తారీఖున స్వామివారికి సంబంధించిన అక్షింతలు మధ్యాహ్నం అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కదా బాలరాముడిది. ఆ సమయంలో మనం కూడా ఇంట్లో షోడశోపచారాలతో శ్రీరామచంద్రమూర్తికి పూజ చేసుకోవాలి. కుదరలేదు అనేవాళ్ళు దగ్గరలో ఉన్న రామాలయం గుడిలో విశేషంగా భజన వంటి కార్యక్రమాలు, హనుమ ఆలయంలో కావచ్చు పూజా అధికారులకు పెట్టండి అని చెప్పి ప్రతి ఆలయానికి ఇప్పటికే అయోధ్య రామయ్య ట్రస్ట్ అనేది సంకేతాలను పంపించింది. ఆ ఆలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని మన ఇంట్లో షోడశోపచారాలతో పూజ చేసుకొని ఆ అక్షింతలను ఫైనల్గా జనవరి 22వ తారీఖున పూజ చేసుకొని ఆ అక్షింతలను మనమంతా కూడా కాస్త స్వామి ఆశీర్వాదంగా భావించి మనమందరం కూడా జల్లుకొని ఇంకా మిగిలాయి అనుకుంటే ఈ అక్షంతలను మనం ఏదైనా వివాహ కార్యక్రమాలు జరుపుకున్నప్పుడు కానీ లేదంటే నూతన ఇంటి ప్రవేశం చేస్తున్నప్పుడు కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు కానీ అక్షింతలను ఉపయోగించడం వలన ఆ కుటుంబంలో మంచి జరుగుతుందని విశ్వాసం. అంతేకాకుండా ప్రతిరోజు పూజ చేసే మన ఇంటి పూజ గదిలో కూడా వీటిని ఉంచితే మంచిదని ప్రజల నమ్మకం. అలాగే కొన్ని అక్షింతలను బీరువాలో ఉంచండి. ఇలా ఉంచడం వలన సంపద శ్రేయస్సుతో తొలతూగుతారని విశ్వాసం.
ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ఈ అక్షంతలు ప్రతి ఒక్కరూ వారి తలపై జల్లుకుని శ్రీరాముని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందనేట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.